గంగమ్మ ఒడిలోకి చేరుకోవడానికి గణపయ్య సిద్ధమయ్యారు. ఇక బాలాపూర్ గణేశుడు కూడా సిద్ధమయ్యాడు. ఆయన లడ్డూకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఎప్పుడు రికార్డు స్థాయిలో ఆయన లడ్డు వేలంలో భారీ ధర పలుకుతోంది. 30 ఏళ్ల కిందట 450 రూపాయలు పలికి లడ్డు ప్రతి ఏడాది పెరుగుతూనే వస్తోంది. గత ఏడాది 27 లక్షలు పలికింది. బాలాపూర్ విఘ్నేశుని లడ్డూను దక్కించుకోవడానికి చాలా మంది పోటీ పడుతుంటారు. ఈ లడ్డు ఎంతో మహత్యం కలిగిందిగా భావిస్తారు భక్తులు. ఈ లడ్డూను దక్కించుకోవడం అదృష్టంగా కూడా భావిస్తారు. 1980లో బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటైంది. 1994 నుంచి బాలాపూర్ లడ్డు వేలం పాట ప్రారంభమైంది. ఆ ఏడాది వేలంలో 450 రూపాయలకు బాలాపూర్ గణపతి లడ్డూను కొలను మోహన్ రెడ్డి కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయనకు బాగా కలిసి వచ్చిందని చెప్తారు. అప్పటి నుంచి వేలం ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. తొలి వేలంలో లడ్డూ దక్కించుకున్న కొలను మోహన్ రెడ్డి తర్వాతి ఏడాది 4500కు లడ్డూను వేలంలో సొంతం చేసుకున్నారు. ఇలా ప్రతి ఏడాది వేలంలో బాలాపూర్ గణనాథుని లడ్డూ ప్రసాదం ధర పెరుగుతూనే వస్తోంది. 2002లో బాలాపూర్ వినాయకుడి లడ్డు ధర తొలిసారి ₹1,00,000 దాటింది. అయితే కరోనా కారణంగా 2020లో బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ లడ్డు వేలాన్ని రద్దు చేసింది. గత ఏడాది వేలంలో బాలాపూర్ గణనాథుని లడ్డు ప్రసాదం 27 లక్షలు పలకగా ఈ ఏడాది 30 లక్షలు దాటొచ్చని భావిస్తున్నారు. బాలాపూర్ గణనాథునికి చివరి పూజ తర్వాత స్థానికంగా విహరింపజేస్తారు. ఆ తర్వాత బాలాపూర్ బొడ్రాయి దగ్గర వేలంపాట నిర్వహిస్తారు. మొదట్లో స్థానికులు మాత్రమే వేలంలో పాల్గొనేవారు. కానీ రాను ఇతర ప్రాంతాల వారు కూడా వేలంలో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేశారు. లడ్డూ వేలంలో వచ్చే సొమ్మును అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. 1994 450 రూపాయలు పలికిన లడ్డు పెరుగుతూనే వస్తోంది. 2 ఏడాదిలో 5000 పలికిన లడ్డు 2001లో ఏకంగా 85,000కు చేరుకుంది. ఆ తర్వాత ఏడాది 2022లో అక్షరాల ₹1,00,000కు పైగా వెచ్చించి లడ్డూను దక్కించుకున్నారు. 2007లో 4,15,000కు బాలాపూర్ లడ్డూను వేలం పాడారు. 2012లో 7 లక్షలకు చేరుకుంది. 2018లో 16 లక్షలకు చేరుకుంది. 2022లో 24 లక్షల ధర పలికింది. గత ఏడాది 27 లక్షల ధర పలికింది. ఈసారి దాదాపుగా 30 లక్షల వరకు లడ్డు ధర పలుకుతుందని అంచనా వేస్తున్నారు.